అందరికీ నమస్కారం. అమ్మ తోడు ఛానల్కి స్వాగతం. మన సోషల్ మీడియాలో ఒకళ్ళకి ఒకళ్ళు ఈర్ష్య ద్వేషాలతో ఒకళ్ళు బాగా మాటలు అనుకుంటూ మాటలతోటి యుద్ధాలు చేసుకుంటూ రిపోర్ట్లు కొట్టుకుంటూ కామెంట్ బాక్సులు బద్దలు చేసుకుంటూ అసలు భలే ఉందిలేండి. ఎందుకంటే ఒకళ్ళ బతికితే ఒకళ్ళు ఓర్చుకోలేరు. ఈర్ష్య ద్వేషాలతోటి రగిలిపోతున్నారు. ఒకళ్ళకి బతుకుతున్నారు అనుకోండి, ఇంకొకళ్ళు ఖచ్చితంగా వాళ్ళని దించేయాలి, డౌన్ చేసేయాలి. అలాగున్నారండి. మన మేడం గారు ఉన్నారు యూట్యూబ్లో. కానీ ఆవిడ చెప్పేవన్నీ ఊళ్ళో వాళ్ళ వార్తలు అన్నమాట. క్రికెట్ గురించో, సినిమా వాళ్ళ గురించో, లేకపోతే ఎక్కడెక్కడో జరిగిన సంఘటనల గురించో మన మేడం గారు ఎక్కువగా చెప్తుంటారు. కానీ ఆమె వెనకుంటాయి చూడండి బుక్స్, వాటి గురించి చాలా తక్కువ అనమాట చెప్పేది. అవి మాత్రం బయట వార్తలు మాత్రం ఎక్కువ చెప్తారు. అందరూ అలాగే ఉన్నారులేండి, అందరూ అలాగే ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళకి పడతల్లా ద్వేషాలు, ద్వేషాలు వాళ్ళల్లో వాళ్ళే. నిజంగండి, ఒకళ్ళని ఏడిపిస్తే ఖచ్చితంగా అది మనకే తగిలిద్ది. ఎవరు ఆత్మను కూడా క్షోభ పెట్టకూడదు. ఒకళ్ళ కన్నీళ్లు గారిస్తే అది మనకే తగులుతుంది. అది మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే మీరు చాలా ఆధ్యాత్మిక విషయాలు బాగా చెప్తుంటుంటారు. చెప్పేటప్పుడు ఇవి కూడా తెలుసుకోండి. వాళ్ళు ఏడుస్తే మీరు నవ్వటం కాదు, మీరు కూడా ఏడ్చే రోజులు ఖచ్చితంగా వస్తాయి. అవి తెలుసుకోండి. ఎందుకంటే ఈ మధ్య మన మేడం గారు ఒకటి చెప్పారండి. మగవాళ్ళు పెళ్లి కూతుర్లకి చీరలు కడుతున్నారు, ఏమీ చీరలు కట్టుకోవటం చేత కాదా, జడలు వేసుకోవటం చేత కాదా అని అంటారు. పెళ్ళిళ్ళకి ఎవరైనా సరే మేకప్ మ్యాన్ని తెచ్చుకుంటారు. తెచ్చుకొని వాళ్ళు ఎక్స్పర్ట్లు కాబట్టి చక్కగా మేకప్ చేస్తారు. మంచిగా ఫోల్డింగ్ చేసిన చీరలు చక్కగా కడతారు. మంచి హెయిర్ డ్రెస్సర్స్ కాబట్టి వాళ్ళు చక్కటి జడలేస్తారు. పెళ్లి కూతుర్లు కదండి, ఫొటోస్లో పడాలి, వాళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు. అంటే ఆడవాళ్ళని తెచ్చుకోకూడదు అంటే ఆడవాళ్ళు రారు కళ్యాణ మండపాలకి. ఎప్పుడో అర్ధరాత్రి తెల్లవారుజామున పెళ్ళిళ్ళప్పుడు ఇళ్లల్లో వాళ్ళు పంపించొద్దా? అయినా వాళ్ళు అంత ఉండరండి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కూడా మగవాళ్ళే చేస్తారు ఆపరేషన్లు. లేదు నాకు లేడీసే చేయాలంటే కుదరదు, అక్కడ లేడీస్ చేయరు. వాళ్ళకు అప్పుడు ఒక రీతి, ఇప్పుడు ఒక రీతి కాదు. ఏదైనా సమానంగా న్యాయంగా మాట్లాడండి మాట్లాడేటప్పుడు. ఈ రోజుల్లో మీరు ఏ రోజుల్లో ఉన్నారో ఏమో, ఈ రోజుల్లో మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెళ్ళిళ్ళకి మేకప్ మ్యాన్లు తెచ్చుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. మన ఐవర్లు ఎలా జలపుష్పాలు తింటున్నారు, బాగా ఫ్రై చేసుకొని చక్కగా అందరు కూర్చొని జలపుష్పాలు తింటున్నారు. ఎందుకంటే డాక్టర్లు చెప్తున్నారు B12 విటమిన్ కావాలన్నా, ప్రోటీన్ కావాలన్నా జలపుష్పాలు తినమని చెప్తున్నారు కదా. వాళ్ళు ఎంత బాగా కూర్చొని తింటున్నారో చూడండి. ఎవరైనా ఒకటే తినొచ్చు, తప్పే ఉంది. కాకపోతే తిన్న తర్వాత మేము మాది ఇంత మేము మడిగట్టుకుంటాం అది ఇది అని అంటారు. కానీ తినేది మాత్రం ఇలా కూర్చొని తింటున్నారు. వాళ్ళల్లో వాళ్ళకే పడతలేదండి. వాళ్ళు తింటుంటే ఇంకొకళ్ళ ఫోటో తీసి సోషల్ మీడియాకు వదిలేరనమాట. చూడండి, వాళ్ళకు వాళ్ళే పడదు. కానీ అందరూ ఐకమత్యంగా ఉండాలి, అందరం బాగుండాలని మాత్రం చాలా నీతులు చెప్తుంటారు. కానీ దొరికితే దొంగలు, దొరక్కపోతే దొరలు. అంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.